ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ 4వ అధ్యాయము. అయోధ్య నగరంలోని ప్రజలు రాముడికి పట్టాభిషేకం జరుగుతుందని చాలా ఆనందంగా ఉన్నారు. అందరి ఇళ్ల ముందు కళ్ళాపు చల్లారు. పట్టాభిషేకం అయ్యేసరికి రాత్రి అవుతుందని చెట్లన్నీ దీపాలతో అలంకరించారు. నటులు గాయకులు పాటలు పాడుతూ నాట్యాలు చేస్తూ పరమ సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ మంచి వస్త్రాలు ధరించారు. అందరూ ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు. కౌసల్యాదేవి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. గొప్ప గొప్ప దానాలు చేసింది. శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేసింది. ముందు రోజు రాత్రి రాముడు ఉపవాసం చేసిన వాడే దర్భల మీద పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం పూర్తి చేసుకొని సంధ్యావందనం చేసుకొని బయలుదేరటానికి సిద్ధపడుతున్నాడు. ఆయన రథం ఎక్కుతుండగా చూడాలని రాముడి అంతఃపురం దగ్గరికి వచ్చిన జానపదుల సంఖ్య ఎంత ఉన్నదంటే 15 పక్కన 15 సున్నాలు పెడితే ఎంత ఉంటుందో అంత ఉన్నది. అప్పుడే అక్కడికి వచ్చిన వశిష్ఠుడు అంతమందిని చూసి ఆశ్చర్యపోయాడు. సముద్రంలో పడవ వెళుతున్నప్పుడు నీళ్లను ఎలా చీల్చుకొని వెళుతుందో అలా వశిష్ఠుడు ఆ జనసమూహం మధ్య నుంచి వెళ్ళాడు. అందరూ అలా సంతోషంగా ఉన్న సమయంలో కుబ్జ అయిన మందర పుట్టినప్పటి నుంచి కైకేయికు దాసిగా ఉండేది. చంద్రబింబంలా అందంగా ఉన్న రాజప్రసాదం ఎక్కింది. ఆనందంగా ఉన్న దేశ ప్రజలను చూసిన మందర భరించలేకపోయింది. అప్పుడే అటుగా వెళ్తున్న కౌసల్య యొక్క దాసిని చూసిన మందర ఆమెతో, ఎప్పుడూ ఒకరికి పెట్టని ఆ కౌసల్య ఇలా అన్నదానాలు చేస్తున్నది ఏమిటి అని అడిగింది. అప్పుడు ఆ కౌసల్య దాసి, కౌసల్యాదేవి కుమారుడైన రాముడికి పట్టాభిషేకం జరగబోతుంది, అందుకని కోసల దేశ ప్రజలు ఉత్సవాలు చేసుకుంటున్నారు అని అన్నది. వెంటనే మందర కైకేయి దగ్గరికి వెళ్ళింది. ఒక చక్కని హంసతులికా తల్పం మీద విశ్రాంతి తీసుకుంటున్న కైకేయితో మందర ఇలా చెప్పటం ప్రారంభించింది. నీకు నాశనం ప్రారంభమైంది. రాముడికి యువరాజ పట్టాభిషేకం జరుగుతుంది. పిచ్చిదానా, చూశావా? కొద్ది కాలంలో కౌసల్య రాజమాత అవుతుంది. నీ భర్త చాలా చతురుడు, ద్రోహి. వృద్ధాప్యంలో ఉన్నవాడు యవ్వనంలో ఉన్న నిన్ను కట్టుకొని తనకు కావలసిన భోగాలను నీ వద్ద అనుభవిస్తూ ఏమీ తెలియని వాడిలా తేనెపూసిన కత్తిలా ప్రవర్తిస్తూ నీకు పెద్ద అపకారం చేయటానికి సిద్ధపడుతున్నాడు. నీ కుమారుడైన భరతుడుండగా భరతుడికి పట్టాభిషేకం చేయటం మాని కౌసల్య కుమారుడైన రాముడికి పట్టాభిషేకం చేయటానికి నిర్ణయించాడు. గమనించావా కైక అన్నది మందర. ఈ మాటలు విన్న కైక ఇలా అంది. అలా అంటావేంటి మందర? నాకు సంబంధించినంత వరకు రాముడికి భరతుడికి తేడా లేదు. నాకిద్దరూ సమానమే. అందువల్ల నువ్వు చెప్పిన ఈ వార్త విని నేను పొంగిపోతున్నాను. రాముడు కౌసల్యను ఎలా సేవిస్తాడో మమ్మల్ని కూడా అలాగే సేవిస్తాడు. రాముడు కౌసల్యని తల్లిగా, మిగిలిన వారిని పినతల్లులుగా ఎన్నడూ చూడలేదు. అలాంటి రాముడికి పట్టాభిషేకం జరుగుతుంటే అంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది? ఎంత గొప్ప శుభవార్త తెచ్చావు నువ్వు! ఈ బహుమానం తీసుకో అని ఒక బహుమతిని ఇచ్చింది. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 4వ అధ్యాయం సంపూర్ణం.